అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాటర్. ఇవాళ మనం పరాటా బైట్స్ ఎలా చేయాలో చూద్దాము. ఇవి పిల్లలకి ఇప్పుడు స్కూల్స్ అవి స్టార్ట్ అయిపోయాయి కదా! వాళ్ళకి లంచ్‌కి కానీ, లేకపోతే షార్ట్ బ్రేక్‌కి కానీ ఏమైనా ఇవ్వాలనుకున్నప్పుడు ఇది చాలా మంచి స్నాక్ అండి. అలాగే మన ఇంటికి ఎవరైనా టీ టైమ్స్‌కొస్తున్నా, మనం అయినా టీ టైమ్‌లో స్నాక్ తినాలనుకున్నా కూడా ఇది చాలా బావుంటుందనమాట. అండ్ వెరీ ఈజీ టు మేక్. సో, కమ్ లెట్స్ స్టార్ట్ మేకింగ్ పరాటా బైట్స్. నేను ఒక 500 గ్రామ్స్ ఆలుగడ్డల్ని బాయిల్ చేసుకొని తొక్క తీసి పక్కన పెట్టుకున్నా. అలాగే ఒక 100 గ్రామ్స్ ఫ్రోజన్ గ్రీన్ పీస్‌ని కూడా బాయిల్ చేసుకొని చల్లారాక ఇలా కోర్స్‌గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు మనం ఈ ఆలుగడ్డల్ని ఇలా పొటాటో స్మాషర్ తోటైనా ఇలా స్మాష్ చేసేసుకోవచ్చు. లేదా గ్రేటర్‌తో కనుక మనం గ్రేట్ చేసుకున్నామంటే, మనం గ్రేట్ చేసుకున్నదంతా కూడా ఈవెన్‌గా వస్తుంది. గ్రేట్ చేసుకునేటప్పుడు ఇలా పెద్ద హోల్స్ తోటి గ్రేట్ చేసుకోండి. దాంతోటి మనం గ్రేట్ చేసుకున్న మిశ్రమం అంతా కూడా లంప్స్ అవి లేకుండా ఇగో ఇలా ఈవెన్‌గా వస్తుందనమాట స్మూత్‌గా. సో, మనం పరాటాస్ చేసుకునేటప్పుడు ఈజీ అవుతుంది. ఇప్పుడు మనం దీంట్లో గ గ్రైండ్ చేసుకున్న గ్రీన్ పీస్ ఉంది కదా! ఆ మిశ్రమాన్ని గూడా దీంట్లో కలిపేసుకొని బాగా, మనం రెస్ట్ ఆఫ్ ద ఇంగ్రీడియెంట్స్ అన్నీ యాడ్ చేసుకుందాం వన్ బై వన్. బాగా కలిపేసుకోవడం వల్ల మనకి లంప్స్ ఉండవు. అలాగే కొంచెం 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్. ఇది కారం ఉండదండి. అందుకే 2 స్పూన్‌లేసుకున్నా. ఒక స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1/4 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ సాల్ట్. నేను కాలా నమక్ కూడా వేస్తానండి. టేస్ట్ బావుంటుంది. 1/4 టీ స్పూన్ చాట్ మసాలా. కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసేసుకొని, ఇప్పుడు ఇవన్నీ గూడా బాగా కలుసుకోవాలనమాట. అంతా స్పూన్‌తో కలిపేసుకున్నాక, ఇది పక్కన పెట్టేసుకోండి. ఇగో ఇలా కలిసిపోవాలి మొత్తం అంతా. ఇలా కలుపుకున్నాక ఒక్క మాటు టేస్ట్ చూడండి. ఇప్పుడు గనక మీరు సాల్ట్ కానీ, లేపోతే చిల్లీ పౌడర్ గానీ అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే ఇది పర్ఫెక్ట్ టైమ్. నాకైతే అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. నేను గోధుమ పిండిని 2 అవర్స్ బ్యాకే నేను బాగా కలిపి పక్కన పెట్టుకున్నా. 2 గంటలు నానిన గోధుమ పిండి పరాటాస్‌కి చాలా బావుంటుందండి. పరాటాస్ చేసేటప్పుడు విరిగిపోకుండా వస్తాయి. గోధుమ పిండి కన్సిస్టెన్సీ ఎప్పుడు ఎలా ఉండాలంటే, మన పరాటా మన స్టఫింగ్ కన్సిస్టెన్సీ ఎలా ఉందో, గోధుమ పిండి కన్సిస్టెన్సీ కూడా సేమ్. 2 ఒకటేలా ఉండాలి. ఒకటి గట్టిగా, ఒకటి మెత్తగా ఉండకూడదు. 2 సేమ్ కన్సిస్టెన్సీ ఉంటే మనకి పరాటాస్ చేసేటప్పుడు బయటికి రావన్నమాట పిండి. విరిగిపోవు. ఇలా మొత్తం ఈవెన్‌గా మనం స్ప్రెడ్ చేసేసుకొని పిండి, దాని పైన మనం స్టఫింగ్ మిశ్రమాన్నంతా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలనమాట. చేసుకొని ఇలా రోల్ చేసేసుకోండి. మొత్తం అంతా రోల్ చేసేసుకొని, ఒక మాటు ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఈవెన్‌గా కార్నర్స్ కూడా మూసేసుకొని, ఇప్పుడు మనం నైఫ్ తీసుకొని దాన్ని కట్ చేసుకుందాం. ఇలా అన్ని పీసెస్ కింద కట్ చేసుకొని, ఇవన్నీ పక్కన పెట్టుకొని, దాన్ని ఓపెన్‌గా ఉన్న సైడ్ తోటి పైన, కింద కొంచెం పిండి మనం రాసుకుంటూ, మనం దాన్ని ఇలా చేత్తోటి మళ్ళా మనం నొక్కుకోక్కర్లేదండి. చేత్తో ఇలా నొక్కుకుంటే అవి స్ప్రెడ్ అయిపోతాయి ఈజీగా. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని, కింద ఆయిల్ రాసుకొని మనము, బాగా వేడెక్కాక దాన్ని సిమ్ చేసుకొని, సిమ్ అండ్ మీడియంలో పెట్టుకొని, వీటిని మనం కాల్చుకోవాలి. ఈ పరాటా బైట్స్ మనం పిల్లలకి వేసేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసామనుకోండి, అవి క్రిస్పీగా కాలుతాయన్నమాట. పిల్లలు ఇష్టంగా తింటారు దీన్ని. మనం చేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ తక్కువేసుకొని హెల్తీగా చేసుకోవచ్చు. 2 బావుంటాయండి. క్రిస్పీగా ఉన్నవి నేచురల్లీ పిల్లలకి నచ్చుతాయి. చూసారు కదా ఎంత వచ్చాయో! సో, వీటిని మనం కనుక పిల్లలకి గాని ఇచ్చేటప్పుడు వాళ్ళకిష్టమైన డిప్ తోటి ఇవ్వచ్చు. నేనైతే ఇలా టొమాటో సాస్ అండ్ పెరుగుతోటి సర్వ్ చేస్తానండి. మా వాళ్ళకి చాలా నచ్చుతుంది ఇలా ఇస్తే. మీరు గూడా ట్రై చేసి చూడండి. మీ పిల్లలకి చాలా నచ్చుతుంది. అలా కాకుండా ఇది మనం గెస్ట్స్ వచ్చినప్పుడు కనుక సర్వ్ చేశామంటే, ఇది ఈజీగా బైట్ సైజ్ పరాటా పీసెస్ కాబట్టి అందరూ రెలిష్ చేస్తారు. సో, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. And thank you for watching my Indian Platter.